వందనాలు తెలియజేసుకుంటున్నాను. When you do the wrong thing, మీరు తప్పిదము చేసినప్పుడు, and you know you did the wrong thing, మీరు తప్పిదము చేసి ఉన్నానని jump ఎరిగినప్పుడు back and be rooted in what Jesus has done for you. యేసు మీ కొరకు చేసిన కార్యములో వచ్చి వేరుపారి ఉండండి. Get back into the position of the fact that he has made you righteous in his sight. ఆమేన్. దేవుని యొక్క దృష్టిలో ఆయనే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడని సత్యంలో మరలా వచ్చి స్థాపింపబడండి. Remember that he has called you right. ఎందుకనగా ఆయనే నిన్ను నీతిగా పిలిచి ఉన్నాడు. He has made you right in his sight. ఆయన దృష్టిలో నిన్ను నీతిగా చేసి ఉన్నది ఆయనే. Once you realize that you are right in his sight, ఆయన దృష్టిలో నేను నీతిమంతుడవై ఉన్నావని be గుర్తించినప్పుడు established in that reality. అట్టి సత్యంలో మీరు స్థాపింపబడి Do not ఉండండి. move from that reality. అట్టి సత్యంలో నుండి మీరు వెళ్ళిపోకండి. Pray from that reality. అట్టి సత్యంలో నుండి మీరు ప్రార్థన చేయండి. Declare from that reality. అట్టి సత్యంలో నుండి మీరు ప్రకటించండి. Believe your father from that reality. మరి మీ యొక్క తండ్రిని అట్టి సత్యంలో నుండే విశ్వసించండి. And when the devil comes and says, who gave you the right? అపవాది వచ్చి మీకు ఈ యొక్క హక్కు ఇచ్చింది ఎవరు అని How do you అడిగినప్పుడు think you can get that prayer answered? మరి ఆ ప్రార్థనలకు జవాబు వస్తుందని మీరు ఎలా How అనుకుంటున్నారు are you అని అడిగినప్పుడు, expecting that kind of increase? అలాంటి ఎదుగుదల ఎలా కోరుకుంటున్నారని How are you అడిగినప్పుడు, expecting that kind of blessing? ఆ రకమైన ఆశీర్వాదం ఎలా కోరుకుంటున్నారని అన్నప్పుడు, When you are rooted in righteousness, మీరు ఎప్పుడైతే నీతిలో వేరుపారి ఉన్నారో you will simply be able to say, he made me right. ఆయనే నన్ను నీతిమంతుడుగా తీర్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He made me right. ఆయనే నన్ను నీతిగా మార్చి He ఉన్నాడు. made me right when I did not even have the right to ask him to make me right. అయ్యా నన్ను నీతిమంతుడిగా చేయమని అడుగుటకు హక్కు లేనప్పుడే ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. Abide in righteousness. అట్టి నీతి యందు మీరు నిలిచి ఉండండి. Build your house in that righteousness. అట్టి నీతి యందే మీ యొక్క ఇంటిని కట్టుకొనండి. Whenever somebody has to locate you, ఎవరైనా మీ యొక్క చిరునామాని వెతుకుతూ see, ఉన్నప్పుడు in the natural, ఈ యొక్క ప్రకృతి పరంగా you always have an address. మీకు ఒక చిరునామా You ఉంటుంది. give your apartment, your house, wherever you stay, you give that address. మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అపార్ట్మెంట్ కానీ ఇంటిదే కానీ చిరునామా మీరు ఇస్తారు. In the spirit, you have an address. అలాగే ఆత్మలో కూడా మీకు ఒక చిరునామా That ఉంటుంది. address is the righteousness of God. ఆ చిరునామా ఏంటంటే మీరు దేవుని నీతి అయి ఉన్నారు. Abide in that place. అట్టి స్థానంలో అట్టి స్థలంలోనే మీరు నివాసం చేయండి. Abide in that place. అట్టి స్థలంలోనే మీరు నివాసం చేయండి. Don't go around visiting everywhere and you barely visit your own house or you barely live in your own house. చూడండి, మీ సొంత స్థలములో ఎప్పుడో ఒకసారి నివసించుకుంటూ అన్ని స్థలాల్ని దర్శించకండి. It is a house that has been completely built and paid for you by Jesus. యేసుక్రీస్తు ద్వారా ఒక ఇల్లు నీకు కట్టబడి దానికి సంపూర్ణ వెల చెల్లింపబడి ఉన్నది. Abide in righteousness. కాబట్టి అట్టి నీతి అనే ఇంటిలో మీరు నివసించండి. See, when you don't abide there, కాబట్టి అట్టి ఇంటిలో మీరు when నివసించినప్పుడు, you are all over the place, మీరు అన్ని స్థలాలు తిరుగుతూ it ఉన్నప్పుడు gets easier for the devil to attack you. అపవాది మిమ్మల్ని దాడి చేయుటకు చాలా సులభము. But if you are found in the righteousness, కానీ మీరు దేవుని యొక్క నీతిలో కనుగొనబడినప్పుడు that's your place of security. అదే మీ భద్రత కలిగిన స్థలం That's అండి. your place of safety. అదే మీ యొక్క కాపుదల కలిగిన స్థలము. Are you understanding that? అర్థమవుతుందండి? Somebody say, I'm the righteousness of God. నేను దేవుని యొక్క నీతి అయి ఉన్నాను. Go with me to 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians chapter 5. 5వ అధ్యాయము. Let's go there. త్వరగా వెళ్దాం. Verse 17 talks about the fact that you are a new creation. All things have passed away. Behold, all things have been made new. కాబట్టి 17వ వచనం అంటుంది, క్రీస్తునందు నేడల నూతన సృష్టి పాతవి గతించును, ఇదిగో సమస్తము కృతమైనని చెప్పు.